ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇద్దరే ఏకాంతంగా సమావేశమైతే, వాళ్ళ పత్రికలు, టీవీ ఛానల్లో ప్రసారం చేసిన కథనాలు, రాస్తున్న వార్తలేంటి అంటే, సమకాలీన ప్రస్తుతం రాజకీయ అంశాలతో పాటు తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి, మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి జనసేన అధ్యక్షుడు వెళ్తూ ఉన్నారు కదా! సో, అక్కడ ఎన్నికల ప్రచారంలో అవలంబించాల్సిన వ్యూహం గురించి చర్చించారు అని రాసుకుంటూ వచ్చారు. వార్తలు ప్రసారం చేస్తూ వచ్చారు. ఒక్కసారిగా ఫీజులు అవుట్ అయ్యాయి. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి జనసేన అధ్యక్షుడు వెళ్తే, ఆ ఎన్నికల వ్యూహాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వీళ్ళు కూర్చొని అమరావతిలో కూర్చొని వ్యూహం రచించారా? అది వీళ్ళు తెలంగాణలో బీజేపీ కోసం వెళ్తూ ఉన్నారు. ఆ బీజేపీకి సంబంధించి తెలంగాణ వాళ్ళు ఎవరు లేకుండా అమరావతిలో కూర్చొని, హైదరాబాద్లో కూర్చొని ఆంధ్రప్రదేశ్లో పరిపాలన, ఆంధ్రప్రదేశ్ అమరావతిలో కూర్చొని వీళ్ళకి సంబంధం లేని ఎన్నికల ప్రచారం గురించి వీళ్ళు ఇక్కడ వ్యూహరచన చేస్తూ ఉన్నారా? ఏందో చెబుతూ పోతూ ఉంటారు. ఏమంటే వినేవాళ్ళు ఉండాలనిపించింది. సీరియస్లీ కామెడీ అనిపిస్తలేదా మీకు? సరే, అక్కడి ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు ఏంటి అనేది పక్కన పెట్టండి. ఏమడుగుతారు, ఎవరు ఎక్కడైనా ప్రచారం చేసుకోవచ్చు, అందులో ఏమీ అభ్యంతరం లేదు. అక్కడ పోయి ప్రజలకు ఏదైనా మాట్లాడవచ్చు. అండ్ మన జనసేన అధ్యక్షుడికి కొన్ని కళలు ఉన్నాయి కదా, ఏ విషయాన్ని ఎప్పుడు ఎక్కడైనా ఎంత ఒక అబద్ధాన్ని 10 సార్లైనా మార్చి మార్చి కాన్ఫిడెంట్గా మాట్లాడగలుగుతారు. ఇక్కడో మాట అక్కడో మాట. ఆంధ్రప్రదేశ్లో కూర్చొని కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయంటే తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలింది అలా అనగలుగుతారు. తెలంగాణకు పోయి తెలంగాణ ఉద్యమమే నాకు స్ఫూర్తి అని చెప్పి అనగలుగుతారు. ఏదైనా మాట్లాడగలుగుతారు. ఇంకా అక్కడి జనం నిర్ణయించుకుంటారు, ఈయనను చూసి ఓట్లు వేస్తారయ్యారా తర్వాత సంగతి. అవును, కూటమి పార్టీలు బీజేపీ ఉంది కాబట్టి బీజేపీ ఎన్నికల్లో బీజేపీకి సహాయం చేయడం కోసం జనసేన అధ్యక్షుడు పోతున్నారు. మరి అంతకుమించి తెలంగాణలో ఇంకా ఎక్కువ పట్టుంది అనే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు పోతలేరా తెలంగాణలో బీజేపీని గెలిపించండి అని? మరి జనసేన అధ్యక్షుడు వెళ్తూ ఉన్నప్పుడు జనసేన అధ్యక్షుడితో కలుపుకొని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు వ్యూహాలు రచించినప్పుడు ఇద్దరు కలిసి అక్కడ ఉమ్మడిగా ఏమీ మీటింగ్లు ఏర్పాటు చేస్తలేరా? అవును, చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు పిలవట్లేదు ఎన్నికల ప్రచారానికి? ఎందుకు పిలవట్లేదు? జస్ట్ స్ట్రైట్ క్వశ్చన్, ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్. ఎందుకు పిలుస్తలేరు బీజేపీ వాళ్ళకి, తెలంగాణ బీజేపీ వాళ్ళకి ఎందుకు పిలుస్తలేరు చంద్రబాబు నాయుడు గారిని? ఒక జనసేన అతన్ని ఎందుకు పిలుస్తూ ఉన్నారు? ముగ్గురు కూటమిలో ఉన్నారు కదా. మరి దీని వెనక ఏం మొదలపు ఉంది? చంద్రబాబు గారు కనుక వెళ్ళి ప్రచారం చేస్తే తెలంగాణ ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తుందా? జనసేన అధ్యక్షుడు వెళ్ళి ప్రచారం చేస్తే ఏదో సినిమా ఆయన కాబట్టి చూసే జనమన్న వచ్చి ఏదో కాసింత ఆ మీటింగ్ ఏదో ఫుల్ క్రౌడ్ పుల్లింగ్ లాగా ఈయన వస్తాడా, క్రౌడ్ పుల్లర్ లాగా ఏమైనా అందుకే పిలుస్తూ ఉన్నారా? తెలియదు. సరే, ఎవరు ఎక్కడికైనా పోయి ప్రచారం చేయనియండి, దాన్నేముంది. కానీ తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వ్యూహాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కూర్చొని చర్చించారని వాళ్ళు దాని మీద చర్చించారో, లోపల ఏం చర్చించారో మనకు తెలియదు. వాళ్ళ పత్రికలు, టీవీ ఛానళ్ళు రాసుకుంటూ వస్తున్నాయి. ఇంకా జనాలే ఆలోచించుకోవాలి ఏం చర్చించుంటారో, ఏం చేయబోతున్నారో. రాబోయే రోజులు ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఇంకెలా తయారవ్వబోతుందో ఇప్పటికే జనానికి విసుగు పుట్టేసింది ఈ రాజకీయాలు చూడలేక. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకెట్లా ఉండబోతుందో నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ పాలకుల్లో ఫ్రస్ట్రేషన్ పెరిగే కొద్దీ వాళ్ళు ఇంకెట్లా రియాక్ట్ అవుతారో అర్థం కావట్లేదు.